అని చెప్పి తను మార్చేసిండు. తను మార్చేసి ఏం చేసిండు, తన బంగారాన్ని అంతా, తల్లి దగ్గర ఉన్న బంగారాన్ని అంతా తీసుకువచ్చి బంగారు గుర్రం తయారు చేసి, ప్రాణం ఉన్న గుర్రాన్ని వదిలిపెట్టి బంగారు గుర్రం తయారు చేసి ఆ బంగారాన్ని బలిచ్చిండు. బలి ఇచ్చి ఆ బంగారాన్ని అంతా కరిగించి పేద ప్రజలకు, అయోధ్యలో ఉన్న ప్రజలందరికీ ఆ బంగారాన్ని పంచిపెట్టిండు రాముడు. అందుకే రాముడు గొప్పవాడండు. ఏ జీవిని చంపకూడదు, జంతు బలి ఎక్కడైతే ఉంటుందో అన్నం పాపంతో కూడుకున్నది, మహాపాపము అని చెప్పి మనకి ఈ గ్రంథాలలో 4 గ్రంథాలలో మనకి చెప్పడం జరిగింది. అందుకని అన్నిట్లలో నేనే ఉన్నాను అన్నాడు భగవానుడు. అందుకని భగవద్గీత, సంపూర్ణ రామాయణం, భాగవతం అన్ని కలిసి వస్తున్నాయి చూడండి ఈరోజు. అందుకని ఏ ఒక్క జీవికి మనం ఇంత చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేని స్థితిలో మనం ఉంటాం. అలాంటిది ధ్యానము అంటే ఏంటిది అంటే మన లోపలికి మనం వెళ్ళడం. ఇందాక మనం ఆత్మ ప్రదక్షిణ చేసినాం కదా. ధ్యానము అంటే మనతో మనం ఉండడం. మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎక్కువగా వేరే వాళ్ళ ఆలోచనలే ఉంటాయి మనకి, అవునా కాదు? మన దాని మీద తక్కువ దృష్టి, వేరే పనుల మీద, వేరే వాళ్ళ పనుల మీద, వేరే వాళ్ళ జీవితాలపైన ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. వాటిని రాకుండా చేసుకోవడమే ధ్యానం, అంతర్మౌనం. చూడండి, మనం రోజు స్నానం చేస్తున్నాం అంటే శుద్ధి, శరీరం శుద్ధి చేస్తున్నాం, కానీ అంతరంగం శుద్ధి కావట్లేదు. కానీ భగవంతుడు ఏమడుగుతున్నాడు అంటే అంతర్శుద్ధిని అడుగుతున్నాడు, బాహ్య శుద్ధి కాదు. అందుకనే ఏ యోగి స్నానం చెయ్యడండి అంటే రేపటి నుంచి మేము కూడా స్నానం చేయొద్దా అని మీరు అడగచ్చు. నేను అట్లా అన్నది దాని అర్థం అది కాదు. ఒక యోగి ఏం చేస్తాడంటే హిమాలయాల్లో కానీ ఒక గుహలలో కానీ కూర్చున్నప్పుడు శరీరానికంటే ముఖ్యమైనది మనస్సు. ఆ మనస్సుకి శుద్ధి చేసుకోవాలి అని చెప్పి ధ్యానం చేసి అంతర్శుద్ధి కలిగినప్పుడు వారి నుంచి ఎటు చెడు వాసన రాదండి. అందుకని మనం ఎంత శరీరం స్నానం చేసినా కూడా అంతర్శుద్ధి కానప్పుడు పరమాత్మ మనవాడు కాడు అని చెప్పి భగవద్గీతలో మనకి చక్కగా అన్ని విషయాలు ఎలా చెప్తున్నాడు చూడండి. ధర్మాన్ని కాపాడడానికి ఏం చెప్తున్నాడు, ధర్మము కాపాడడానికి వచ్చి నేను ధర్మం కంటే ముందు ఎవరిని రక్షిస్తాను, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మము తప్పినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకొని వస్తాను. మరి వచ్చి ఏం చేస్తానంటున్నాడు, పరిత్రాణాయ సాధూనాం. చూడండి ఏం చెప్తున్నాడు, పరిత్రాణాయ సాధూనాం. ఫస్ట్ ఏం చేస్తాడట, భూమి మీదకి వచ్చి సాధువులని రక్షిస్తాను అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది చూడండి. దుష్టులని శిక్షించడానికి అక్కడి నుంచే శిక్షించవచ్చు, ఆయన ఎక్కడున్నాడో అక్కడి నుంచే దుష్టులని శిక్షించవచ్చు. మరి భూమి మీదకి ఎందుకు వస్తున్నాడంటే అమాయకమైన సాధువులని, మునులని, ఋషులని, బ్రాహ్మణులని, ఎవరైతే సత్యము ధర్మంతో ఉన్న సాధువులని రక్షించడానికి వస్తాను అన్నాడు. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. తర్వాత ఏం చేస్తాడు, వినాశాయ చ దుష్కృతాం. దుష్టులని తర్వాత శిక్షిస్తాను అంటున్నాడు. ఫస్ట్ రక్షిస్తాను, తర్వాత శిక్షిస్తాను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అంటే ఈ భూమి మీదకి ప్రతి యుగంలో వస్తాను, కలియుగంలో వస్తాను, ద్వాపర యుగంలో వస్తాను, త్రేతాయుగంలో వస్తాను, కృతయుగంలో, అన్ని యుగాలలో వస్తాను. సాధువులని రక్షిస్తాను, దుష్టులని శిక్షిస్తాను, తర్వాత ధర్మాన్ని నిలబెడతాను అన్నాడు.
అందుకని ధర్మం 4 పాదాలు అని చెప్పడానికే శ్రీరాముడు 4 అన్నదమ్ములతో వచ్చిండు త్రేతాయుగంలో. మరి 8 మంది రావచ్చు, 2 రావచ్చు. ద్వాపర యుగంలో 2 కదా అన్నదమ్ములు. ఇక్కడ 2 వచ్చిండు, అక్కడ 4 వచ్చిండు. ఇక్కడ ఏం చెప్తుండే 2 అంటే ధర్మం 2 పాదాలే ఉంది అని చెప్పడానికి 2 అన్నదమ్ములు వచ్చిండు. చూడండి, ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలు ఉంది, అధర్మం 2 పాదాలు ఉంది. ఎంత గొప్పగా ఉంటాయో చెప్పుకుంటే. మనం ఒక ఫంక్షన్కు పోతే, అదే ఒక షాపింగ్కి వెళ్తే, వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్తాం, ఫ్రెష్గా వెళ్తాం, వచ్చేటప్పుడు అన్నీ పోగొట్టుకొని డబ్బులు పోతాయి, ఇంకేం పోతుంది, శక్తి పోతుంది, అలసిపోయి వస్తున్నాం. మరి ఈరోజు ఈ క్లాసు ఒకవేళ మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పగలిగితే మీకు అలసట వస్తుందా అండి? విన్నా కొద్దీ అంటే నేను మీకు అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతున్నానో లేదో నాకైతే తెలియదు, కానీ అలా మీకు అర్థమైతే ఇంకా ఎనర్జీ పెరుగుతుంది. కానీ ఎందుకంటే ఈ క్షణంలో మనం పరమాత్మ గురించి, జీవుడు గురించి, దేవుడు గురించి, జీవుడే దేవుడు, జీవుడు దేవుడు వేరు కాదు అని తెలిపిన భగవద్గీత గురించి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనకి ఇక్కడ అలసట ఉండదు, ఎనర్జీ ఖర్చు కాదు, విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది. ఏ పని చేస్తే మనం ఎనర్జీని కూడా కట్టుకుంటామో తెలుసుకోలేకపోతున్నాం. ఒక ఫంక్షన్కి వెళ్ళాలండి, కానీ మన పని ఏంటి అక్కడ? అంత మట్టుకే మనం వెళ్ళి వస్తే మన ఎనర్జీ ఖర్చు కాదు, అలసిపోము. గమనించండి ఒకసారి రేపు ట్రై చేయండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? పోయింది ఒకటి, ఉన్న చెత్త అంతా మన బుర్రలో వేసుకొని వస్తాం. ఆ చీర చూస్తాం, ఈ నగ చూస్తాం, వాళ్ళ జడ చూస్తాం, వీళ్ళ పువ్వులు చూస్తాం, వాళ్ళ జడ అట్లా, వీళ్ళ జడ ఇట్లా, ఆ పంతుల పంచగట్టి వీళ్ళ పాయింట్ వేసి, ఇవన్నీ మనం ఎందుకు పోయినామన్నది ఎరుకలో లేము. మనం స్పృహ లేని జీవితాన్ని జీవిస్తున్నాం. మనం స్పృహ లేదు. రాత్రే కాదు నిద్ర, పొద్దునిన్న నిద్రనే పోతున్నాం. మనం స్పృహ లేని జీవితాన్ని జీవిస్తున్నాం మనం. అందుకనే నిద్ర చాలా గొప్పదండి. మీరు గమనించండి అమ్మా, నిద్ర విలువ తెలాలి అంటే మీకు, ఎందుకంటే మనం ఈరోజు అందుకే ఈ శ్లోకంలో యుక్త స్వప్నావబోధస్య అన్నాడు. ఎప్పుడు నిద్ర పోవాలి, ఎప్పుడు మెలుకోవాలి అని కూడా చెప్పిండండి గీతలో. ఈ 2 మనం పాటించట్లేదు, అందుకే మన దుఃఖం పోవట్లేదు. ఒక మనిషి బ్రహ్మ గడియల్లో లేవాలి. లేస్తున్నామా? అందరూ కాదండి, కొందరు లేస్తారు. మరి మనం సరి అయిన టైంకి మన శరీరం చెబుతుంది, అలసిపోయింది, నిద్ర వస్తున్నప్పుడు చెబుతుంది. అయినా మనకు ఒక ఫోన్ ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది. మన బయట గద్దెల పైన ఆడోళ్ళు ముచ్చలేయడానికి, లేకపోతే మగ